అయ్యా, ఈ అనాథ పిల్లలకు తండ్రి స్థానంలో ఉంటూ ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. మీరు కారణజన్ములయ్యా. అంత మాట అనకండి. దేవుడు నాకిచ్చిన దాంతో పోలిస్తే నేను వీళ్ళకిచ్చేదెంత? దేవుడా ఎక్కడున్నావు అంటే సాయంలో ఉన్నానంటాడు. ఇది దైవ సేవగా భావిస్తా. ఎంతో మంది కోటీశ్వర్లున్నా అందరూ మీలా ఉండరు కదయ్యా. కోట్లేం చేసుకుంటామండి? ఎన్ని కోట్లున్నా ఎన్ని మేడలున్నా చివరికి చేరాల్సింది అక్కడికే కదా. పేరు మాత్రం ధనలక్ష్మి. పేరులో ఉన్న ధనం కొంపలో లేదు. దురదృష్టలక్ష్మి అని పెట్టాల్సింది. సరిగ్గా సరిపోయేది. అయినా పుడితే హై క్లాస్ లో పుట్టాలి, లేదంటే లో క్లాస్ లో పుట్టాలి. ఇలా మిడిల్ క్లాస్ లో పుడితే ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డే కాదు, బతుక్కి శుభం కార్డు కూడా ఉండదు. ఏ వయసులో జరిగే ముచ్చట్లు ఆ వయసులో జరగాలని పెళ్లిళ్లు చేసేస్తారు. ముచ్చట్లు ఎక్కడున్నాయి? ముష్టెత్తుకోవడం ఒకటే తక్కువ. దూర బంధువని కట్టబెట్టారు. దరిద్రానికి దగ్గర బంధువులు అయ్యాం. సినిమా వాడు కోట్లు సంపాదించేస్తాడు అన్నారు. ఒక సినిమా కూడా చూపించలేకపోతున్నాడు. హలో రైటర్ గారు, తెల్లారింది, లేవండి. లే. ప్రపంచానికి వెలుగొచ్చినా మన బతుక్కి మాత్రం వెలుగు రాదు. ఏంటి చూస్తున్నారు? అది ఉత్తి డికాషనే. పాల బిల్లులో అంకెలు ఎక్కువయ్యాయని పాలోడు పాలు పోయినన్నాడు. కరెంటోడు కూడా షాక్ ఇచ్చాడు. బిల్లు కట్టకపోతే ఫీజు పీకేస్తాడట. ఏమండి, తాగే నీళ్ల కన్నా రాలే కన్నీళ్లు ఎక్కువైపోయాయండి. డైలాగ్ చాలా బాగుంది. నా బాధ నీకు డైలాగులా ఉందా? డాడీ, స్కూల్ ఫీజ్ కట్టకపోతే స్కూల్లో నుంచి నన్ను ఇంటికి పంపించేస్తారంట. విన్నారుగా, మీరు దాని ఫీజు కట్టకపోతే మీరు రాసిన కథలన్నీ కిలో లెక్క నమ్మేస్తా. అంత మాటనికే అవి రాతలు కాదు, మన తలరాతలు. ఓ అబ్బో, నాకు తెలుసు. మీరు రాసిన రాతలు దానికి ఒక చాక్లెట్ అన్నా కొనబెడుతున్నాయా? భరించేవాడే భర్త అంటారు. భర్త కాదు, భార్య అనాలి. హలో ప్రొడ్యూసర్ గారు, నమస్కారం సార్. సార్, అయ్యో చేశానండి సార్. మీరు చెప్పినట్టు చేశాను సార్. ఎక్సలెంట్ స్టోరీ సార్. ఒక 6 గంటలు ఉంటాను సార్. నమస్కారం సార్. ఇదిగో. పచ్చడి చేయలేదా? మధ్యాహ్నం అన్నంలోకి చేస్తాలే. ఈ చట్నీలు, కారపొళ్ళు మహానుభావులు మనలాంటి వాళ్ళ కోసమే కనిపెట్టుంటారు. అయ్యో, ఎవరు గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు? మనల్ని ఎవరు తలుచుకుంటాడు? ఏ ఇంటి ఓనరో అయి ఉంటాడు. కొంప తీసుంటాడా బయట? ఒకసారి పట్టుకో. ఎవరు లేరు కదా? అమ్మయ్యా, మా తల్లి కదా, దారిలో నీకు మంచి జ్యూస్ పోయిస్తుందా? భగవంతుడా కాపాడు. రోజు ఇలా పిల్లలా జారుకుంటున్నామని తెలిసే కుక్కలా కాపలా కాసా. సార్, ఒక 4 రోజులు చేస్తాను సార్. 4 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఇంటి ఓనర్లకి ఎంటుకలు ఎందుకు రాలిపోతాయి తెలుసా? ఎందుకు సార్? నీలాంటి టెనెంట్ రెంట్ ఇస్తాడో ఇవ్వడో అన్న టెన్షన్ లో ఉడతాయి. ఐ వాంట్ రెంట్. సార్, ఇప్పుడు కథ చెప్పడానికి వెళ్తున్నాను సార్. అడ్వాన్స్ తీసుకోగానే ఫస్ట్ మీకే తెచ్చిచ్చేస్తాను సార్. కథలు అమ్మిస్తానని కథలు చెబుతూనే ఉన్నావు. రేపు సాయంత్రం లోపు ఇవ్వలేదనుకో, నీ ఇంటికి తాళం ఉంటది, నీ ఫ్యామిలీ ప్లాట్ఫామ్ మీద ఉంటది. గ్యారంటీ ఇస్తావు కదా? షూర్ కదా? షూర్ గా సార్. థ్యాంక్ యూ సార్. మకుటం లేని మహారాజు శ్రీ రాజా విజయేంద్ర భూపతి గారికి నా వందనాలు. తాతయ్య, లెక్కలేనంత ఆస్తులిచ్చారు, ఎనలేని కీర్తి ప్రతిష్టలిచ్చారు. మన కుటుంబ గౌరవాన్ని కాపాడేట ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మీ మునిమనోడికి మీ పేరు పెట్టి మీ రుణం తీరుస్తా తాతయ్య. ఇది నా ఛాలెంజ్. బా, రోజు ఈ నిబ్బీస్తో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నిబ్బాస్ అండ్ నిబ్బీస్, వాట్ టు డూ? దేవుడా, ఎందుకు నేను ఇంత అందంగా పుట్టించావు? స్టాప్ ఇట్. ఏం కావాలి మీకు? మిస్టర్ ప్రేమ్, వీళ్ళంతా మిమ్మల్ని ప్రేమించామంటున్నారు. మీరు కాదంటే చచ్చిపోతా ఉంటున్నారు. దీనికి మీరేమంటారు? చెప్పండి ప్రేమ్, చెప్పండి. పండి అంటే ఏం చెప్పమంటారు? రోజు చాలా మంది ప్రేమిస్తారు. అందరికీ పంచుకుంటూ పోవడానికి ఇది ఏమైనా ప్రసాదమా? ప్రేమ.
మిస్టర్ ప్రేమ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, పరిస్థితి చేజారేలా ఉంది. అంటే కాపాడండి. సేవ్ మీ. పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్. ప్లీజ్ నన్ను వదిలేయండి. నో నో, నేను ఎంతమందిని పెళ్లి చేసుకుంటా. నేను అందరినీ ప్రేమించలేను, నేను అందరినీ పెళ్లి చేసుకోలేను. ప్లీజ్ మియా ఖలీఫా, హెల్ప్ మీ. నేను పెళ్ళైన తర్వాత నో, నో, మా రాజవంశానికి పునాదులకి నేను ద్రోహం చేయలేను. అర్థం చేసుకోండి. ఊరుకో. ఏంటి మన కాలేజ్ లేడీస్ అంతా ఒకటే వచ్చారు? పేరెంటానికి చందాలా? నీ పిండం పెట్టడానికి రా. నా కూతుర్ని ప్రేమించానన్నావంట. నీకు కూడా తెలిసిపోయిందా? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నావంట. హలో, మోసం చేస్తే తప్పు కానీ పెళ్లి చేసుకుంటాననిగా చెప్పాను. అందుకని పెళ్ళైన నన్నే పెళ్లి చేసుకుంటారంటావా? హలో వదిన గారు, మెడకి మంగళసూత్రం లేదు, కాలికి మెట్టలేవు. మేము మాత్రం ఏమనుకుంటాం? ట్రెండ్ బాబు, ట్రెండ్. ఫాలో అవ్వాల్సిన ట్రెండ్ కాదు, ట్రెడిషన్. ఆపు నీ కొటేషన్లు. కోట్ రేసానంటే నేను చెప్తా. బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నీకు పిల్ల కావాల్సి వచ్చిందా? హలో, చీపు మాట్లాడద్దు, మాది జమీందార్ ఫ్యామిలీ. ఇంకొకసారి కాలనీ లేడీస్ తో ఐ లవ్ యూ, ఐ మ్యారీ అన్నావు, 3 ముళ్ళు వేయడానికి చేతులు ఉండవు, 7 అడుగులు వేయడానికి కాళ్ళుండవు, శోభనం చేసుకోవడానికి ఒరే కామేంద్ర భూపతి ఏంటి రసమయ కామ క్రీడాధిపతి, ఇదొక బిరుదు. ఫు. అరే నీ వల్ల విక్రమార్కుడు ఆంటీలు ఎలా కూసెళ్తున్నారు చూసావా? చిచి చిచి చీప్ క్రౌడ్. ఒరే ఎవరైనా ఆస్తులు మనవుడికో మనవరాలకో రాసి పెడతా, లేదంటే 1, 2 సెటప్లకు రాస్తారు. నువ్వేంట్రా ప్రతి చిలకరోలు పెట్టి చిలక్కి పెద్దాపురం పాపకి రాసి పెట్టావు? నీ కామానే కానీ ఫుల్ స్టాప్ లేదా? అరే నీ యవ్వనం అంతా పడి దొరిలేవుగా, ఇక్కడ మేము ఇన్స్టాల్మెంట్లు కట్టని దుబ్బించుకుంటున్నాం. పూటకో పాపతో గడిపావు కదరా, ఇక నాకు పూట గడవడానికి ఇక్కడ దిక్కు లేకుండా ఉంది. దేవుడా, ఒకే ఒక అమ్మాయి ప్లీజ్. పూజకి పనికిరాని పోయినా పర్లేదు, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.